నమస్తే విశ్వాస్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏసీబీ అధికారులు రెండో రోజు కొనసాగుతున్న దాడుల్లోని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయని తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా విశాఖ జీవీఎంసీ పరిధిలోని గాజువాక ప్రాంతంలోని ఇప్పటికే ఆ ప్రాంతంలోని ఏసీపీ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ విభాగంలోని జరిగినటువంటి అవినీతి పైన పూర్తిగా విచారణ కొనసాగినట్టు తెలుస్తున్నది. రెండో రోజు విచారణలోని భయంకరమైన నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగినటువంటి అవినీతికి ఆజ్యం పోస్తూ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఎక్కడెక్కడ ప్లాన్లు ఇచ్చారు, అప్రూవల్ చేశారు, కమర్షియల్ కాంప్లెక్స్ ఇండివిజువల్ హౌసుల పైన కూడా అవన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఆరా తీసినటువంటి సందర్భంలోని భయంకరంగా అవినీతికి పాల్పడినట్టు బయటకు వచ్చినాయి. ఆ భయంకరంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఎక్కడెక్కడ చేశారు, ఏం చేశారు అనేది ఇన్ఛార్జ్ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు, ఏసీపీ ఒక పక్క ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులతో పాటు మరో పక్క టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కూడా తీసుకువెళ్ళి మరి ఆ ఎక్కడైతే ఇల్లులు కడుతున్నారో అక్కడికే తీసుకెళ్లి కూడా విచారణ కొనసాగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఈ విచారణలో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. మరో పక్క మధురవాడ ప్రాంతంలో కూడా ఇదే తంతు జరుగుతున్నది. మధురవాడ జోన్ 8 దగ్గర నుంచి మధురవాడలో కూడా ఇదే పరిస్థితి జరుగుతున్నది. మధురవాడలోని శాస్త్రి ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన నిన్న జరిగినటువంటి సంఘటనలతోటి ఉల్లికి పడినట్టు తెలుస్తూ ఉన్నది. జీవీఎంసీ విభాగంలో అవినీతికి ఎక్కువ ఆజ్యం పోస్తున్నారని, టౌన్ ప్లానింగ్లోని విపరీతంగా దోచుకున్నారని, ఇప్పటికే మధురవాడ ప్రాంతంలో కూడా ఇదే తంతు జరుగుతుందని కూడా తెలుస్తూ ఉన్నది. ఇదే కాకుండా మధురవాడ ప్రాంతంలోని ఇప్పటికే చాలా వరకు కూడా అవినీతికి పాల్పడుతున్నారని అనేకమైనటువంటి విభాగాలుగా వచ్చి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో శాస్త్ర స్థాయిలోని తనిఖీలు చేపడుతున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు మధురవాడ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నారు, అక్రమ నిర్మాణాల విషయం పైన చాలా వరకు కూడా ఏదైతే ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఒక పక్క కమర్షియల్ ప్లాన్ ఒకటి, ఇండివిజువల్ ప్లాన్ ఒకటి, ఇండివిజువల్ ప్లాన్ తీసుకొని కమర్షియల్ ప్లాన్లో కట్టిస్తున్నటువంటి ఉదంతం విశాఖ జిల్లాలో బయటపడింది. దీంతో ఉల్లిక్కి పడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దాడులు కొనసాగిస్తున్నది ఏసీబీ అధికారులు ఈరోజు విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తుంది. ముఖ్యంగా మధురవాడ జోన్ 8 వేపగుండ ప్రాంతంలోని అట్లాగే గాజువాక ప్రాంతంలోని కూడా అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ కట్టారు, ఏ విధంగా కడుతున్నారు, దాని ప్లాన్లు ఎట్టి, ఎందుకు దీని మీద మీరు విచారణ చేయలేదు, ఎందుకు అడ్డుకట్ట వేయలేదు, దేనికోసం అడ్డుకట్ట వేయట్లేదు, ఈ ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ల పేర్లతోటి ఇండివిజువల్ పేర్లతోటి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తున్న వైనాన్ని పసిగట్టారు ఏసీబీ అధికారులే దగ్గరుండి మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకొని వెళ్ళి అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి చూపిస్తున్నారు. ఎంత ఉదంతం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ మోసాలన్నీ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.